బేతంచెర్ల శ్రీనివాస్ గారు నా క్వశ్చన్ అడుగుతా కాదు సార్ నా క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం లేదేమో అనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది. ఏంటి అంటే ఆయన వయసు 40 సంవత్సరాలు, ఆల్మోస్ట్ వయసు అయిపోయింది ఆయనకి, ఆయన పని అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ వయసు అయిపోయినటువంటి వ్యక్తి. తర్వాత రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటున్నాడు. రోడ్డు మీద ఆ టైంలో గొర్రెలు కాసుకోరు. ఆయన పాపం తినేసి ఇంటికాడ భార్య పిల్లలను చూడడానికి నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. మూడోది వచ్చేసి అతనికి పరిచయమే లేదు. మరి అలాంటి సందర్భంలో అతన్ని కుట్రతోటి చంపాల్సినటువంటి అవసరం ఏంటి? కుట్ర అనే పదము చంపడం కోసం కాదు, ఇక్కడ చంపినటువంటి దాన్ని దాచడం కోసం జరిగినటువంటి కుట్రకి అర్థం కూడా సో ఇవన్నీ కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి చెప్పేటువంటి సందర్భంలో, బ్రీఫ్ చేసేటువంటి సందర్భంలో, సరే ఆయనకి 1,00,000 ఉంటాయి రాష్ట్రానికి సంబంధించినటువంటి 1,00,000 రాజకీయపరమైనటువంటి అంశాలు కావచ్చు, పరిపాలనాపరంగా పార్టీకి సంబంధించిన అంశాలు చాలా ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో ఇలాంటి కేసులకు సంబంధించి ఇచ్చేటప్పుడు కనీసం క్లారిటీ అన్న ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. నేను అనుకోవడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్? ఒక్కటండి, ఇప్పుడు 45 ఏళ్ల వయసు అనేది 38 అయినా 45 అయినా వయసు ఓకే, అది రాంగ్ చెప్పినా పర్లేదండి. కానీ అయిపోయింది ఏంటి సార్? అంటే మన మనిషి యొక్క జీవితకాలం 45 ఏళ్ళు సార్. ఆయన కూడా అదే ఏజ్లో ఉన్నారు కదా సార్. ఇప్పుడు పాత ఆల్రెడీ 5 ఏళ్ళు పరిపాలన సీఎంగా మేము కూడా అతను గౌరవిస్తామండి. కానీ ఆయన ప్రవర్తన తీరు ఎలా ఉందో ఆలోచించండి సార్ మీరు. మనుషులంటే అస్సలు ఏదో పురుగు, మన ఏదో చీమల్ని లేకపోతే పురుగులు చూసినట్టు చూస్తే ఎట్టండి. 45 ఏళ్ళ వయసు అయిపోయింది అంటే ఇక దేనికి పనికిరాడు, చచ్చిపోయినా పర్లేదు అనేది ఆయన ఉద్దేశం. ఒక్కటి ఆయన కుట్ర కోణం, యాక్సిడెంట్ చేయడం అన్ఎక్స్పెక్టెడ్ అనేది నిజమే. అది అందరూ ఒప్పుకుంటారండి. అతను రియల్ గా అక్కడ జరగాల్సింది ఏంటంటే ఆ అబ్బాయి గుద్దాడు, చచ్చిపోయాడంటే అతను డైరెక్ట్ గా మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయినట్టే అతనికి బెయిల్ ఇచ్చి పంపించేవాళ్ళు. మామూలుగా జరిగిపోయింది సార్ ఇది. కానీ ఇక్కడ జరిగింది ఏంది, మళ్ళీ ఇంకోటి కూడా యాడ్ చేశారు. మొన్న పోయినసారి లేదు, ఈసారి ఒకటి ఆయనకి సిపిఆర్ చేశారంట, 108కి ఫోన్ చేశారంట. అంటే సుమారు గంట సేపు అయిపోయి యాక్సిడెంట్ అయినా గంట సేపు అక్కడే ఉన్నారంటే చెప్తున్నారు సార్. అసలు ఆయన నోటి నుంచి అబద్ధాలు ఆటే సార్. ఒక సీఎం గా చేసిన వ్యక్తి అది నిజం కాదా? నిజంగా వెరీ బ్యాడ్ సార్. ఇంకోటి అక్కడ వాళ్ళకి కాపలాగా వచ్చిన లేడీ ఎస్ఐని చుట్టుముట్టి నిజంగా అది చూస్తుంటే వీడియోలో అది వేరే సబ్జెక్ట్. అది మళ్ళీ చర్చిద్దాం సార్, దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ ఉంది సార్. బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాము. బులెటిన్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.